తనదేం తప్పులేదు. అప్పుడు ఇంట్లోంచి పారిపోయిన సహస్ర నేను ఎలా ఉన్నానో చూడడానికి నా దగ్గరకు వచ్చింది. అక్క ఎలా ఉన్నావు? బావెక్కడా? సహస్ర, నేను రోజు చదివే రామాయణంలో రాముడు సీతను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడేమో, కానీ నా జీవితంలో రాముడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఏ మొహం పెట్టుకొచ్చావు? నువ్వెందుకు తీసుకొచ్చావు? ఊరు పేరు తెలీదు, అమ్మా నాన్న తెలీదు, సంగీతం నేర్చుకుంటానని వాడు వల్లో పడి వాడితోనే చెప్పకుండా పారిపోవడానికి ఎంత ధైర్యమే? చెప్పే వెళ్ళా నాన్న. ఎవరికి చెప్పెళ్ళావు? నానమ్మకి. ఇది ఎక్కడ ఎంత రామాయణమే? అలా అని సహస్ర చెప్పమంది. ఏంటి ఇది? ప్రతిదానికి ఆ వేలు పట్టుకో ఈ వేలు పట్టుకో చిన్నపిల్లల ఆటలు అనుకున్నావా? పరువు ప్రతిష్ట ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారో ఆలోచించావా? అసలు దాన్ని తీసుకురావడానికి సిగ్గులేదు? నాన్న, నీకు ఊళ్ళో వాళ్ళు ముఖ్యమా, కూతురు ముఖ్యమా? నాకు ఊళ్ళో వాళ్లే ముఖ్యం. నాన్న, నువ్వు ఎప్పుడు అంటావు కదా, ఏదైనా పని చేసే ముందు మనసును అడుగని. అలాంటిది ఇంట్లో పెళ్లిడికి వచ్చిన కూతురుంది, దాన్ని ఒళ్ళో కూర్చోపెట్టుకుని నీకు ఎలాంటి అబ్బాయి కావాలి, ఎలాంటి సంబంధం కావాలని ఒక్కసారైనా ప్రేమగా అడిగావా? నీ మనసును అడుగున్నాన్న. అమ్మంటే ఇలా జరిగేదా? పిచ్చి పిచ్చి సెంటిమెంట్లు మాట్లాడుకో. అమ్మని సెంటిమెంట్ గా అడ్డు పెట్టుకుని తప్పు చేసిన దాన్ని క్షమించమంటావా? నీ మాట విని ఇద్దరిని ఇంట్లో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చెప్పనా? ఆ రోజు డ్రామా అని వచ్చాడే, ఆ గాలిగాడితో నువ్వు కూడా పారిపోవాలని గ్యారెంటీ ఏంటి? ముందు దాని బొమ్మను, ఆ తర్వాత నువ్వు కూడా వెళ్ళిపో. అమ్మ నీకెంతో ప్రేమగా ఇచ్చింది. ఇప్పటి వరకు నువ్వు దీనిలో తప్ప దేనిలో నీళ్లు తాగలేదు. అలాంటి దీన్ని విసిరికొట్టావు. అది ఆలోచనతో కాదు, ఆవేశంతో. అక్క కూడా ఆ పని ఆవేశంతోనే చేసింది నాన్న. అయినా ఇప్పుడు అక్కని క్షమించి ఇంట్లోకి రాణిస్తే నేను కూడా అక్కలాగే ఎవరితోనూ వెళ్ళిపోతాననే కదా నీ భయం. ఇప్పుడు చెప్తున్నా నాన్న, నువ్వెవరిని పెళ్లి చేసుకోమంటే వాడినే పెళ్లి చేసుకుంటా. గుడ్డోడైనా ఏం పర్లేదు, పెళ్లి చేసుకుంటా. అదే మాట మీద ఉంటా. అక్క నుండే నీ నాన్న, అక్క కోసం నువ్వేం చేయమంటే అది చేస్తా. నన్ను నమ్ము నాన్న, ప్లీజ్. హలో అంకిత, నీ కొడుక్కి నా పెద్దదాన్నిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాను కదా, సహస్రనిస్తున్నా. అవును వశిష్ఠ, తన్ని ఇలాంటి గొప్పోడిని వదులుకోవడానికి రెడీ అయింది. చిన్నప్పటి నుంచి చెల్లిలా ఆలోచించే సహస్ర ఈ విషయంలో నాకు అమ్మలా ఆలోచించింది. అయితే అక్క కోసం చెల్లెలు తన ప్రేమను త్యాగం చేసిందన్నమాట. నిజంగా ఆవిడ గ్రేట్ సార్. ఇప్పుడు అర్థమైంది మీరు ఆ అమ్మాయిని ఎందుకు వదిలేశారు. బ్రదర్, ఎస్, నన్ను చూస్తే ప్రేమించిన అమ్మాయిని వదిలేసేవాళ్ళ కనపడుతున్నానా? మరి ఆ క్లిష్ట పరిస్థితుల్లో మీరేం చేశారు సార్? ఆగు, ఆ బిస్లరీ వాటర్ అందులో పోయి. బిస్లరీ వాటర్ ఇందులోనా? పోసాను. చిన్ను, అయ్యా ఆ మటన్ తీసుకురా. మటనా? మంచి కోసమా సార్? మంచం కోసం కాదయ్యా, పాపం రాణి కోసం పచ్చి మాంసం తెప్పించాను. పచ్చి మాంసమా? ఇదిగో. చిచి, అందులో పెట్టమ్మా. పచ్చి మాంసం తినే రాణియా? ఎవరు సార్ ఆవిడ? రాణి అంటే మనిషి కాదయ్యా, పులి. అవును, పులే. అమ్మో, పులి! దాక్కో దాక్కో! పులా పులా! పులి అట్నుంచే వస్తుందయ్యా. పైగా ఇంటికే వస్తుందంట. అమ్మా! చిన్ను, అయ్యా పులిని పిలు. ఏం సార్ సౌండ్? పులిని పిలుస్తున్నాడయ్యా. సరదా కాసేపు ఉండి పులితో
సెల్ఫీ తీసుకుంటారా? సార్ మీరు పదేవారు సార్, అదే జీవితంలో చివరి పుట అవుతుంది. మీరు పదండి సార్, మిగతా కథ చెప్పండి. అక్కడి నుంచి అక్కను వదిలేసిన ఆ నీచుడు పని పట్టడానికి డిసైడ్ అయిపోయాం. పగిలిపోద్ది. పగిలిపోద్ది. ఎవర్రా మీరు? పగిలిపోద్ది. ఓ మీరా? అసలు మీ ప్రాబ్లం ఏంట్రా? ఆ ప్రాబ్లం చెప్తే నీకు పగిలిపోద్ది. జానకిని ఎందుకు వదిలేసావు? దానికి మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే నేను మగాండి కాబట్టి. సరే అయితే కాసేపు నీ మగతనం గురించి మాట్లాడుకుందామా? కుందాం. నువ్వు ప్రేమించిన జానకిని నువ్వే ఇంటి నుంచి తీసుకొచ్చావా? లేదు, నేను ఊరి చివరంటే తనే నా కోసం వచ్చింది. సో అందులో నీ మగతనం లేదు. లేదో పెళ్లి ఇంట్లో ఒప్పించి చేసుకున్నావా, గుడిలో చేసుకున్నావా? దానికి డబ్బులు ఎక్కడివి? గుడిలో చేసుకున్నాం, తన 2 బంగారు గాజులు అమ్మేశాం. అక్కడ మగతనం లేదు. లేదో మరింటి అద్దె? చెప్పాను కదా భయ్యా, బంగారం అమ్మేశామని. సో అక్కడ నీ మగతనం లేదు. నువ్వు ఇటు రా మావా. అమ్మాయి నగలమ్మేసి పెళ్లి, ఇల్లు, కార్లు, ఇదిగో ఈ గోల్డ్ చైన్. సిగ్గుందా భయ్యా? మగాండి నాకెందుకు భయ్యా సిగ్గు? మళ్ళీ మగాడటం. పని అయిపోయింది మావా. పని అయిపోయిందా? కార్ రెడీగా ఉంటే మీతో పాటు బయలుదేరి వచ్చేస్తాను భయ్యా. అన్నట్టు మీ వాడి పేరు వశిష్ఠుడు కాదు భయ్యా, నా పాలిటి వ్యాసుడు. 2 minutes మొత్తం చదువుకుని వచ్చేస్తా. జానకి ఏంటో నీ పేరు మారిపోయింది, ఆడు మారిపోయాడు. లోపల తీసుకెళ్ళి ఏం చెప్పావురా? భారత్ అని చెప్పాను మావా. ఏటు ఒక్క నిమిషంలో భారతం చెప్పేశావా? అక్క ఇది కళ నిజమా? మగవాడన్న అహంకారంతో కళ్ళు మూసిపోయిన నాకు చిన్నవాడైన నన్ను మనిషిగా మార్చి బుద్ధి చెప్పాడు. ఎవరు? ఇంకెవరు? నీ కాబోయే మొగుడు. తీసుకో. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాడిని పెళ్లి చేసుకుంటా. వసి, నాన్నకి మాట ఇచ్చాను. మాట వంకాయ నీకెందుకు? నేను ఆయనతో మాట్లాడతాగా. మహా అయితే ఏమంటాడు? ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అమ్మాయిని అడగటానికి ఎన్ని గుండెలు రా? అప్పుడు అల్లుడు ఏమంటాడు తెలిసిన? అరే మామ, ఒక్కసారి నీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో, మర్యాదగా పెళ్లి కట్టు తప్పుకో, లేదంటే నీ బాక్స్ బద్దలైపోద్ది అంటాడు. ఏమల్డా? బాబుకి కట్ట కారాల్సిందే అదే. ఇప్పుడు నమ్ముతున్నాను వసి, డెస్టినీని మనం రాయొచ్చు. మా అక్క డెస్టినీని రాసినట్టు నా డెస్టినీని కూడా రాశాను. అయ్యయ్యో, నిశ్చితార్థానికి ఇంకా రెడీ అవ్వలేదు. కాటన్ చీరతోనే ఉన్నావు. నాలాగా మంచి చీర కట్టుకుని రెడీ అవ్వపో. మా అబ్బాయి వచ్చేంత వరకు నేను రాను. యు సో సిల్లీ వదినా. మీకు ఎన్నిసార్లు చెప్పాలి? మీ అబ్బాయి ముఖం చూసి కాదు, మీ ఆయన ముఖం చూసి వచ్చా. ఆ? నోరు ముయ్యవే. అయ్యో అయ్యో, ఏంటొదినా పని మనిషితో ఇన్ని మాటలు అనిపిస్తున్నారు? అయినా మీ ఆయన ముఖం చూసి ఊరుకుంటున్నాం గాని మేం కూడా మా ఆయన ముఖం చూసే ఊరుకుంటున్నాం. తీవే ఇవన్నీ తీవే. హలో ఆంజనేయులు, ఏమైంది? నేను చెప్పిన పని. నిశ్చితార్థానికి బయలుదేరుతున్నాం. చెప్పింది చేశారా? అమ్మవారి విగ్రహం మేలిమి బంగారంతో 6 అడుగుల విగ్రహం కావాలి. చేశారా? ఇక్కడ మా కాబోయే బావగారింట్లో ఆంజనేయ స్వామి ఉన్నాడు కదా, ఇది రాయితో ఉందయ్యా. మనం పుట్టుకోటేశ్వరం కదా, ఈ రాయి విగ్రహాన్ని మనం ఏడ చూస్తాం. అందుకని ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా మేలిమి బంగారంతో 6 అడుగులు చేయించమన్నానే. ఓ చేయించారా? థ్యాంక్ యూ. అయితే కారులో బయలుదేరండి. బయలుదేరారా? బయలుదేరలేదా? ఏమైంది? యాక్సిడెంట్ అయింది. డ్రైవర్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి.
ఆంజనేయులు లేడు, అసలు ఫోన్ లో ఎవ్వడూ లేడు. ఆంజనేయుడు ఎక్కడున్నాడు? ఇది నిజం. ఏమండి పుట్టు కోటేశ్వరులు అండి, ఇంత ఘోరంగా అవమానం. ఎన్ని కోట్లు ఉన్నాయి నీకు? ఎన్ని కోట్లేంటి సార్, మా విలేజ్ లో పెద్ద గడ్డివా ఉంటుంది కదా, అందులో మా డబ్బు గోతాలుగా పడి ఉన్నాయండి. ఎన్ని లెక్క పెడతాం, ఎన్ని సంవత్సరాలు లెక్క పెడతాం? లెక్కెట్టుకోవడానికి తీరిక లేకపోతే నీ పెట్టి అంటించారా? అమ్మా నన్ను హరి అంటారా? రా సార్ మేము కోవెలమూడి కుటుంబం ఉంది కదా, వాళ్ళతో రక్త సంబంధం ఉన్న వాళ్ళం సార్. నడవే. మాట మాట్లాడితే మీ అబ్బాయి మోహన్ చూసి రాలేదు, మీ మోహన్ చూసి వచ్చానట్టు. మా అబ్బాయి అంటే ఏంటో చూపిస్తాను రా. చూడు, నా కొడుకు గెలుచుకున్న కప్పులు, తెచ్చుకున్న సర్టిఫికెట్లు చూడు. అంటే నా కొడుకు మొహం కాదు, నా మొహం చూసి వచ్చావా? వాడి మొహం చూసి వచ్చుంటే తెలిసేది వాడి గొప్పతనం ఏంటో. వాడి మొహం చూసి వచ్చుంటే తెలిసేది వాడి పట్టుదల ఏంటో. తొందరలో వాడు నేషనల్స్ ఆడబోతున్నాడు. అందులో వాడు గెలవడం ఖాయం, కప్పు గెలుచుకోవడం ఖాయం, 1000 మంది చప్పట్లు కొట్టడం ఖాయం, ఆ విజయోత్సాహంతో మొహం వెలిగిపోవడం ఖాయం. దాని ముందు నీ కోట్లన్నీ మాకు చిత్తుకాయతలతో సమానం. నా అంత ఎత్తెదిగిన నా కొడుకు ఈ పెళ్ళొద్దని ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ నా మాట గౌరవించి ఇక్కడ ఉండిపోయాడు. అది నా కొడుకు నాకు ఇచ్చిన గౌరవం. దయచేసి మీరంతా ఇక్కడి నుంచి దయచేయండి. గొడవ గేటు దాటడానికి ముందే గడప దాటి మీరంతా పోండి ఇక్కడి నుంచి. బావగారు ఒక్కసారి ఆలోచించండి, పుట్టు కోటేశ్వరులం. నిన్ను చూసుకుందాం. ఆ కుక్క పిల్లకుండా జ్ఞానం కూడా లేదా మీకు? ఇంకా సూత్రంటే మీ తట్ట పొట్ట పొట్ట మొత్తం నెత్తి మీద ఎత్తుకుని బయట పడ్డా. అయ్యా పెట్టెలు కొంచెం బరువుగా ఉన్నాయి, మీ కారులో దిగి పంపించొచ్చా? మీ లెవెల్ కి మా కారు ఎక్కడ సరిపోద్ది? నడుచుకొని వెళ్తేనే బాగుంటుంది.